ఈ మధ్య చాలా మందిలో కిడ్నీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. రకరకాల కారణాల వల్ల షుగర్ వ్యాధి తర్వాత ఆ స్థాయిలో ఇది పెరిగిపోతోంది. యాసిడ్ అండ్ సాల్టీ ఫుడ్స్, మంచినీళ్లు తక్కువ తాగడంతో బయటకు వెళ్లాల్సిన లవణాలు రాళ్లగా ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మూత్రనాళ సమస్యలతో పాటు ఇతర హెల్త్ ఇష్యూస్ వచ్చి చేరతాయి. చివరకు వైద్యుడి దగ్గరకు వెళ్ళినా టెంపరరీ మెడిసిన్ ఇస్తారు. అలాగే నీళ్లు ఎక్కువ తాగాలని సూచిస్తుంటారు. అది సాధ్యపడకపోతే ఆపరేషన్ చేసి తొలగించాల్సిన పరిస్థితి. ఇది ఎంతో పెయిన్ఫుల్ అండ్ ఖర్చుతో కూడుకున్నది. ఈ సమస్యను సాల్వ్ చేసుకునేందుకు డబ్బులు పెట్టేందుకు ఇష్టపడుతున్నాం, కానీ కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించే మొక్కను మన ఇంటి ముందు, మన కళ్ల ముందు ఉంటే గుర్తించలేకపోతున్నాం. అదే కొండపిండి మొక్క. కొండల్ని సైతం పిండి చేయగలదన్న అర్థంతో వచ్చిందే ఈ ఔషధ మొక్క. ఈ కూరతో ఎన్నెన్నో వంటలు మనం చేయవచ్చు. పప్పుగా, పొడిగా, వేపుడుగా, పులుసుగా, ఇలా మామూలు ఆకుకూరలతో ఎన్ని రకాల వంటలు చేస్తున్నామో అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ అలా వండినవే. తెలంగాణలో పిండి కూర అని కూడా పిలుస్తుంటారు. కొండపిండి ఆకులో ఉండే పాలీఫినాల్స్ యూరిన్ సజావుగా అయ్యేందుకు సహకరిస్తాయి. దీంతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టచ్చు. కేవలం కిడ్నీ సమస్యలే కాదు, ఇంకా ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గని ఈ మొక్క. చిట్టుపొట్టి ఆకులతో, తెల్లటి పూలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీటిని కూర, పచ్చడి లేదా రసంలా తీసుకుని వినియోగిస్తే ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీటి శాతం తక్కువగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. ఒంటికి నీరు పట్టి ఇబ్బంది పడుతున్న వాళ్లకు దివ్య ఔషధం ఇది. ఇది యూరిన్ అవుట్పుట్ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు కిడ్నీలో ఉండే 5 to 6 mm వరకు ఉండే రాళ్లను కరిగించే శక్తి దీనికుంది. కొండపిండి ఆకుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. శరీరంలోని అన్ని ఆర్గాన్స్ పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల చర్మం నిగనగలాడుతూ ఉంటుంది. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ కొండపిండి ఆకులో పుష్కలంగా ఉన్నాయి. లివర్ డిటాక్సిఫికేషన్ చేసే సామర్థ్యం కూడా ఉంది. ఆక్సిడేటెడ్ స్ట్రెస్ లివర్ సెల్స్ను రక్షించి కాలేయం పనితీరు సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఈ ఆకుకూరను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా వస్తున్న వ్యాధి షుగర్. దీన్ని బాగా కంట్రోల్ చేస్తుంది కొండపిండి ఆకు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ వ్యాధిని దూరం చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మొక్కను మన కంటి ముందు, మన కళ్ళ ముందు ఉంటే గుర్తించలేకపోతున్నాం. అదే కొండపిండి మొక్క. కొండల్ని సైతం పిండి చేయగలదన్న అర్థంతో వచ్చిందే ఈ ఔషధ మొక్క. కాబట్టి దీన్ని గుర్తించి వాడడం మంచిది. సంతల్లో ఎక్కువగా దీన్ని అమ్ముతారు. వీలైతే ఈ మొక్కను ఇంట్లో పెంచి రెగ్యులర్గా వాడడం మంచిది.